శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. అక్టోబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాసఫలాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, ఎటువంటి మంత్రాలు జపించుకోవాలో, అక్టోబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి కలిసొచ్చే తేదీలేంటో, కలిసిరాని తేదీలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, అక్టోబర్ నెలలో అన్ని రంగాల వారికి అన్ని విధాలుగా కర్కాటక రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఆరోగ్యం కుదుట పడుతుంది, అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి, ధనాదాయం అద్భుతంగా ఉంటుంది, అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి, ప్రతి పనిలో కూడా సంతృప్తి ఉంటుంది, ధైర్యంగా అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు, మధ్యవర్తిత్వం చేయడం ద్వారా మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకోగలుగుతారు, మధ్యవర్తిత్వంలో మంచి రాణింపు గుర్తింపు ఉంటాయి, వాహన సౌఖ్యం ఉంటుంది, బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే కుటుంబ వ్యక్తులు సంపూర్ణంగా సహకరిస్తారు. కుటుంబంలో సభ్యులందరూ ఒకే మాట మీద నిలబడటం వల్ల కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉంటుంది, ఉల్లాసంగా ఉత్సాహంగా కుటుంబంలో సభ్యులందరూ కాలాన్ని చక్కగా గడపగలుగుతారు. శత్రు జయం ఉంటుంది, శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు, నూతన వస్త్రలాభం ఆనందాన్ని కలిగిస్తుంది, విలువైన వస్తువులు కొనుగోలు చేసుకుంటారు, స్పెక్యులేషన్ రంగంలో సంపూర్ణంగా లాభం కలుగుతుంది. అయితే ప్రతి విషయంలో కొంచెం కోపం వస్తూ ఉంటుంది, ఆ కోపాన్ని మాత్రం అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయటం మంచిది. ఉద్రేకంగా మాట్లాడటం వల్ల కావలసిన వాళ్ళే దూరం అవుతారు. ఈ ఒక్క విషయంలో మాత్రం అప్రమత్తంగా వ్యవహరిస్తూ జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయాలి. ఈ అక్టోబర్ నెలలో కర్కాటక రాశి వాళ్ళకి కలిసి వచ్చే తేదీలు 2, 9, 12, 18, 20, 24, 29. ఈ అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. అక్టోబర్ నెలలో కర్కాటక రాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 4, 7, 14, 16, 22, 27. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి, ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. ప్రధానంగా కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని దోషం ఉంది. ఈ అష్టమ శని దోష నివారణకు ఆంజనేయ స్వామి ఆరాధన విశేషంగా సహకరిస్తుంది. ప్రతిరోజు హం హనుమతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించడం, అలాగే సుందరకాండ కానీ హనుమాన్ చాలీసా కానీ పారాయణ చేయటం లేదా శ్రవణం చేయటం ద్వారా అత్యుత్తమమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ నెలలో వచ్చే శనివారాలు ఆంజనేయ ఆలయ దర్శనం చేసి 41 ప్రదక్షిణలు చేసుకోవటం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి అక్టోబర్ నెలలో మేషాది ద్వాదశ రాశుల మాస ఫలితాలు. ప్రతి నెలలో మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటే, ద్వాదశ రాశుల వాళ్ళ మాస ఫలితాలను బట్టి ఎలాంటి పరిహార మార్గాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.